ఇంటోళ్లతోని పడిరాక తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టిన కవితక్క ఉద్యమకారులకు ఇంటి జాగాలు ఇయ్యాలని అప్పట్లో ఉప్పల్ బగాయత్ల లడాయి చేసింది. అట్లనే సింగరేణి కార్మికుల కోసానికి బాయిబాట కార్యం పెట్టుకుంటే సింగరేణి సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు లోపలికి ఓనియకుంటే గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోయి కార్మిక సంఘాలతోని మీటింగ్ పెట్టింది. ఓ దిక్కు పార్టీ పేరు టీఆర్ఎస్ కోసం ఎన్నికల సంఘంతోని కొట్లాడుకుంటేనే ఇటు ప్రజా సమస్యల మీద గిట్ల కొట్లాడుతుంది. అట్లనే ఇవాళ బీసీల కోసం ఈ కార్యం పెట్టుకుంది. థ్యాంక్ యూ. సామాజిక తెలంగాణ న్యాయ సంకల్పం పేరుతో పట్నం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కవితక్క సభ పెడితే గీ తీర్లొచ్చిర్రు. సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలి, అట్లా అనగానే పెద్ద కులపోళ్లకు మేము వ్యతిరేకం అనుకుంటారు, కానీ కాదు ఒక్కపారి ఆలోచిత ఆలోచన చేయాలి అని గీ రొట్టెల కథ చెప్పింది కవితక్క. వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు, సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇవ్వాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతోంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలున్నాయి, ఆకలితోనుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. సామాజిక కుల వివక్ష మీద జరగాల్సిన పోరాటాలు జరగలేదు. ఇప్పటికి సుధా తెలంగాణలో కులం పేరుతో తిట్టుడు కొట్టుడు నడుస్తుంది. అవో గాళ్ల కోసానికే టీఆర్ఎస్ సంకల్పం తీసుకుంటుంది అనుకొచ్చింది. ఇక సామాజిక న్యాయంతో నీకేం సంబంధం, నువ్వు అగ్రకులంలో పుట్టినావు కదా అని చాలా మంది ఎడ్డిస్తున్నారు కదా, వాళ్ళకి గిట్ల సమాధానం చెప్పింది. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బుడ్డని గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. తెలంగాణలో 156 మంది బీసీలు ఉంటే కాంగ్రెస్ సర్కార్ 42% రిజర్వేషన్ బిల్లు పెట్టుడైంది అనుకొచ్చింది. ఓ ఇట్లా బొచ్చడి ముచ్చట్లు ఎల్లబెట్టింది కవితక్క. అటెనక బీసీలకు 50% రిజర్వేషన్, పూలేకు భారతరత్నతో పాటు జయశంకర్ సార్కు పద్మవిభూషణ్ బిరుదులు ఇవ్వాలని తీర్మానం చేసింది. అట్లనే సభకొచ్చిన వాళ్ళతో ఈ ప్రతిజ్ఞ చేపించింది. తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలను శిరసావహిస్తూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. శతాబ్దాలుగా వివక్ష, అణచివేత, అసమానతలకు గురైనటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు ప్రతి అణగారిన పౌరుని సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం కంకణబద్ధులమై శ్రమిస్తాము. ఈ ఊళ్ళో ఇయాల్టి కవితక్క సభ ముచ్చట్లు.